ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఈ వీసా రూల్స్ ట్రంప్ ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ఈ క్రమంలో అమెరికాలో ఉన్నటువంటి H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇంకా వేరే ఏవైతే వీసాస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఉంది. ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో మాట్లాడుకున్నాం. సోషల్ మీడియా అకౌంట్ అందరూ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అగెనెస్ట్గా అమెరికాకి అగెనెస్ట్గా ఎవరైనా ఏమైనా చాటింగ్ కానీ మెసేజెస్ కానీ ఏమున్నా కూడా వాళ్ళని అలర్ట్ చేస్తాం, వాళ్ళని తిరిగి పంపించేస్తాం, శిక్షలు పడతాయని చెప్పుకున్నాం. అయితే అది ఓన్లీ H1B వీసా హోల్డర్స్ వరకే అనుకున్నాం. కానీ ఇప్పుడు వాటితో పాటు మిగతా ఎవరైతే ఉన్నాయో వీసాలు వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందని అంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఒకసారి డీటెయిల్గా సార్. ట్రంప్ విధానాల్లో ఏ నిమిషానికి ఏ ఆలోచన వస్తుందో దేని అమలుపరచాలో తెలియని పరిస్థితి. ముందుగా H1B వీసాదారులని వీలైనంత వరకు వదిలించుకోవాలి, దాంట్లో పనికొచ్చే వాళ్ళని మాత్రమే అమెరికాలో ఉంచుకోవాలి, లేని వాళ్ళని పంపించాలనే ఉద్దేశం. అది డైరెక్ట్గా చెప్పకుండా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే నీ సోషల్ మీడియా ఖాతాను నేను ఓపెన్ చేసి చూసుకోవడానికి నాకు అనుగుణంగా ఉండాలి. అందరి సోషల్ మీడియా ఖాతాలు జనరల్గా ప్రైవేట్లో ఉంటాయి, అంటే వేరే వాళ్ళు ఎవరు చూడలేరు, వాళ్ళు అనుమతిస్తే తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడలేరు. కానీ దాన్ని పబ్లిక్కే మార్చినప్పుడు అది ఓపెన్ టు ఆల్, ఎవరైనా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరైనా దాన్ని చూడవచ్చు. అంటే రహస్యంగా మెయింటైన్ చేస్తున్న ఖాతాలన్నీ బహిర్గతం అయిపోయారు. ఖాతాలు బహిర్గతం వల్ల ఏమిటి లాభం? అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ చేస్తున్నారేమో చూసి వాళ్ళని నియంత్రించాలనుకుంటున్నాను అని దీని ఉద్దేశం. అలా అమెరికాకు వ్యతిరేకంగా పోస్ట్ చేసేవాడు ఎవడు అప్లై చేయడు, ఎందుకంటే నువ్వు దేనికోసం చేస్తున్నావు అని చెప్పి నువ్వు ముందే చెప్పావు. కాబట్టి ఒకళ్ళు సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడైనా సరే అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్టు కానీ, పోస్ట్ చేసినట్టు కానీ, ఏదో ఎవరికైనా పంపించినట్టు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా నా పని అయిపోతుంది, నేను ఎలిజిబిలిటీ కాను అని తెలిసిన తర్వాత వాడు ఎందుకు అప్లై చేస్తాడు. కానీ విషయం ఇది కాదు. విషయం ఏమిటంటే సోషల్ మీడియాలు అన్నీ ఓపెన్ చేసి చూసి వీడు అమెరికాకి ఏమైనా లాభం చేకూర్చే అవకాశం ఉందా, వీడి ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే సహజంగా మన ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి మనం మాట్లాడతాం. డబ్బు లేని వాడు డబ్బు అడుగుతుంటాడు, నాకు ఇంత పంపించు అంత పంపించు, నాకు ఇది కావాలి, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పుకుంటాడు. అంటే అడుక్కు తినే స్టేజ్లో ఉన్నాడా వీడు, లేక ఇచ్చే స్టేజ్లో ఉన్నాడా? అంటే వీడు సౌండ్గా ఉన్నాడా, ఆర్థికంగా సౌండ్గా ఉన్నాడా? దాన్ని పట్టుకోవడానికే ఇదంతా ప్రయత్నం. అంటే అమెరికా మీద డిపెండ్ అయ్యి అమెరికాకు వచ్చి ఇక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడ సెటిల్ అవుదామనే ఉద్దేశంతో వస్తున్నాడా, ఇక్కడ నుంచి డబ్బు తిరిగి దేశానికి పంపించుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నాడా, లేక అమెరికన్స్కి ఏమైనా లాభం చేసి, అంటే ఈ దేశానికి ఏమైనా లాభం చేసే అవకాశం ఉందా? వీళ్ళు ఉన్న మేధస్సు కానీ, వీడి దగ్గర ఉన్న డబ్బు కానీ, వీడు అమెరికా మీద డిపెండ్ అయ్యి ఉండకుండా అమెరికాకు మేలు చేసేవాడు రావాలి, అది మెయిన్ ఉద్దేశం. అంటే నీ వల్ల నా దేశానికి లాభం రావాలి తప్ప నా దేశం నుంచి నీకు లాభం రావాలి కాదు అనేటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకోవడానికి, ఆ సిద్ధాంత ప్రకారంగా ప్రతి ఒక్క వీసాదారులు ఇంతకుముందు ఓన్లీ H1B వీసాలకు మాత్రమే పరిమితమైనటువంటి దాన్ని ఇప్పుడు డొమెస్టిక్ వర్కర్స్కి మిగతావన్నీ కూడా రకరకాల వీసాలకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి మొదలుపెట్టారు. ఈ ఎక్స్టెన్షన్లో జరిగేది ఏమిటి అంటే వడబోత, బాగా వడబోసి అమెరికాకు పనికొచ్చే మేధావులు కావాలి. వీడు మేధావ్యా? నెంబర్ 1. వీడు ఇతరుల దగ్గర అడుక్కునే స్టేజ్లో ఉన్నాడా, ఇతరులకు ఇచ్చే స్టేజ్లో ఉన్నాడా, ఆర్థికంగా స్థిరపడి ఉన్నాడా? ఆర్థికంగా స్థిరపడేవాడైతే ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనే ప్రయత్నం చేస్తాడు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఇక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తాడు అమెరికాలో. ఆర్థికంగా లేనివాడైతే ఇక్కడ నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పంపించే ప్రయత్నం చేస్తాడు. మన దేశం నుంచి ఉన్నటువంటి అవకాశాలన్నీ ఇతర దేశాలకు పంపించేట్టు కాకుండా ఇతర దేశాల్లో ఉండే అవకాశాలు కూడా మన దేశానికి తీసుకొచ్చేట్టు క్యాపబిలిటీ ఉండాలి. లేదా వీడిలో ఉండే మేధస్సు వల్ల మన దేశం లోపల ఆర్థికంగా స్వావలంబించేటట్టుగా మనకి ఏదైనా ఉపయోగపడేట్టు ఉండాలి. వీడు మేధావా లేక ఆర్థికంగా శక్తి ఉన్నవాడా, ఈజ్ డిపెండెంటా, మన అమెరికా మీద డిపెండ్ అయ్యేటట్టు వస్తున్నాడా, లేక అమెరికాకు మెయిల్ చేయడానికి వస్తున్నాడు, ఈ విషయాలు తెలుసుకోవడానికే ఈ వడబోత. అంటే సోషల్ మీడియా చెకప్ అయిన తర్వాతే వీసా మంజూరు చేస్తారా సార్? ఇంకా సోషల్ మీడియా వెట్టింగ్ అంతా పూర్తయి దాన్ని అన్ని వడబోసి అన్ని చూసిన తర్వాత వీటిల్లో ఎక్కడైనా తేడాలు వస్తే, అసలు అమెరికాకు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టాల్సిన అవసరం ఇండియాలో ఉండేవాడికి ఏముంటుంది? సహజంగా వాళ్ళు అంత ద్వేషం ఉండేటివాడు అమెరికాకు పోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఇవన్నీ వేరే క్వశ్చన్స్ అనుకోండి. అది ఒట్టి పేరుకు మాత్రం ఏమని ఇట్లా ఆర్థికంగా ఉండేవాడే మాకు కావాలి, మేము మీ సోషల్ మీడియా నుంచి మొత్తం వెతుక్కొని వాడినే తీసుకుంటామని చెప్పలేదు కదా. కాబట్టి మా దేశానికి ఏమైనా హానికరమైన వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారేమో చూస్తానని పైకి చెప్పి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడం. సోషల్ మీడియాని పబ్లిక్ చేసుకోవడం అంటే జీవితాన్ని బట్టబయలు చేసుకోవడమే. నువ్వు ఏం పోస్టులు పెట్టావు, ఏం ఫోటోలు పంపించావు, ఎవరి గురించి ఏం కామెంట్ చేసావు, అన్నీ బహిరంగంగా అందరికీ తెలిసిపోయేట్టుగా ఉన్నప్పుడు ఇంకా ఏముంది, దాని అర్థం ఏముంది? అలా సోషల్ మీడియాని పెట్టుకోవాలంటే చాలా కష్టం. అంటే అమెరికాలో నీకు చదువుకోవాలన్నా, అమెరికాలో ఉద్యోగం సంపాదించాలన్నా,
నువ్వు ఏం చేయాలి, నీ జీవితాన్ని బట్టబయలు చేసుకోవాలి. ఇది చాలా పెద్ద, అసలు ఒక వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయడం అనేటువంటిది అది సహించడానికి నేరం నిజం చెప్పాలంటే. కానీ నీకు ఆ దేశానికి వెళ్ళాలంటే ఇంకో మార్గం లేదు, నువ్వు బహిర్గతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కనీసం వాళ్ళు చూసే రోజులైనా దాన్ని మరి కనీసం ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యేదాకా దగ్గర బహిర్గతం చేసుకొని ఆ తర్వాత మరి దాన్ని ప్రైవేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటే ఉండొచ్చామని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వలసదారులు అందరూ రావడం వల్ల అమెరికన్స్ కి జీవనోపాధి పోతుంది అనే ఆలోచన మీదే అంటారా ఇదంతా? దీంట్లో ఏమైందంటే H1B వీసాదారులు ఎక్కువగా వలసదారులను ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళనే. అమెరికాలో ఉండే వాళ్లకు ఉద్యోగం ఇవ్వాలంటే మోర్ దెన్ 5 times ఎక్కువగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి. అమెరికన్ సిటిజన్కి ఉద్యోగం ఇవ్వాలి అంటే మినిమం వేజ్ ఇంత అని ఉంది. ఆ మినిమం వేజ్తో పోలిసినట్టయితే వలసదారుల యొక్క మినిమం వేజెస్ 5 times తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మరి అంత డబ్బిచ్చి అమెరికన్లను కొనుక్కున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుని ఉద్యోగం చేయించినా వాడు ఏంటంటే రూల్ ప్రకారం పనిచేస్తాడు. ఏ టైంకి రావాలో కరెక్ట్గా ఆ టైంకి వస్తాడు, ఏ టైం అయిపోగానే వెళ్ళిపోతాడు. పెండింగ్ పని ఏమైనా ఉంటే పూర్తి చేయడు, హాలిడేస్ లోపల అంటే రాడు, ఎక్స్ట్రా టైమింగ్స్ ఇవ్వడు. తర్వాత మాట్లాడేది కూడా చాలా తలబిరుసుగా మాట్లాడతాడు. ఒబీడియంట్గా ఉండడం వాడికి చేత కాదు. కానీ వలసదారులు ఏంటంటే 5 times తక్కువగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, పెండింగ్ పని ఉంటే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, హాలిడేస్లో రమ్మంటే వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఒబీడియన్సీ ఎక్కువ, సార్ 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 అని పిలుస్తారు. వాడేమో ఫ్రెండ్ లేదా పేరు పెడితే పేరు పెట్టి పిలుస్తుంది, ఎవరు బాసునైనా సరే. కాబట్టి వలసదారుల ఒబీడియన్స్కి అలవాటు పడ్డటువంటి అమెరికన్ కంపెనీసు అన్ని రకాలుగా వలసదారులను తెచ్చుకోవడమే నయం. మాకు బెనిఫిట్ వస్తుంది, మేము ప్రాఫిట్లో పడతాం, మేము చక్కగా హాయిగా పని పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక ఒబీడియంట్ సర్వెంట్స్ని తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అమెరికన్ కంపెనీస్ ఎక్కువగా వలసదారులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. కానీ H1B వీసా లోపల తీసుకురావడానికి తో పాటుగా మిగతా వీసాదారులకు కూడా, చాలా వీసాదారులకు అంటే అందరికీ కాకపోయినా మేజర్ పీపుల్కి మేజర్ వీసాలని ఇప్పుడు దీంట్లోకి తీసుకొచ్చారు, సోషల్ మీడియా వెట్టింగ్లోకి తీసుకొచ్చారు. మీరు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ మొత్తం మాకు డీటెయిల్గా ఇస్తేనే, మాకు పబ్లిక్ చేస్తేనే మేము దాన్ని మొత్తం చూసుకొని దాన్ని చెక్ చేసుకున్నాక మీకు ఇంటర్వ్యూ డేట్ ఇస్తాం. ఆ డేట్ నాడు మీరు వచ్చి, మీకు డేట్ వస్తే మీరు వచ్చి అప్పుడు ప్రాసెస్ పూర్తి చేసుకొని మీరు అమెరికాలోకి అడుగుపెట్టవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక కుట్ర. కుట్ర అంటే ఏమిటి? అమెరికాకు పనికి వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకోవాలి, అమెరికాకు పనికిరాని వాళ్ళని ఏరేయాలి. ఏరేయాలంటే ఒక వడబోత విధానం ఉండాలి. ఆ వడబోత ఏమిటి? నీ జీవితాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. నీ ప్రైవేట్ లైఫ్ని బహిర్గతం చేసి దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నాకనే నిన్ను అమెరికాలో అడుగు పెట్టడం అంటే నీ జీవితాన్ని నువ్వు ఓపెన్ చేసేసి నువ్వు నగ్నంగా వాళ్ళ ముందర నిలబడడానికి సిద్ధపడ్డవే. దీనికి ఇష్టమైన వాడే అమెరికాకు వెళ్ళాలని డ్రీమ్లు ఉన్నవాడు అన్నిటికీ సిద్ధపడి ఆ పని చేయడానికి సిద్ధపడుతున్నాడని చెప్పుకోవాలి. నేను చెప్పాలంటే ఏమాత్రం అభిమానం మానధనం ఉండేటువంటి వాడు దీనికి ఒప్పుకోడు, అది లేని వాడు ఒప్పుకుంటాడు. అందుకన్నా వేరే వెళ్ళి చెప్పాలి అంటే నిస్సిగ్గుగా చెప్పాలంటే విషయం ఇది. థ్యాంక్ యూ సార్.